కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని బంటుమిల్లి లక్ష్మీపురం టీడీపీ నాయకులు నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కీర్తిశేషులు కాగిత వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా ప్రజలకు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం నాగేశ్వరరావుపేటలో టీడీపీ కార్యాలయం దగ్గర చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాలాంటి రాజకీయాల్లోకి వచ్చే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఎంత ఎదిగినా ఒదిగిన మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. అలాగే మరి 4 సార్లు ఎమ్మెల్యే చేశారంటే, టీటీడీ చైర్మన్గా చేశారంటే, లేదా అంచనాల కమిటీ చైర్మన్గా చేశారంటే, ఎంతో కామన్గా చిన్న చిన్న రాజకీయ నాయకులు ఎన్నో వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎంతో నిరాడంబరంగా సాదాసీదాగా వ్యవహరించిన ఆయన శైలి అనేది ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాల్సిన విషయం. మరి ఈ రాజకీయాలు ఇప్పుడు ఎంతో కుళ్ళుగా మారిపోతున్న టైంలో ఆయన్ని చూసి అందరూ కూడా నేర్చుకోవాలని, ఆయన దారిలో అందరూ నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. రండి అని చెప్పి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన మరి బీసీ నాయకుడు కాగితి వెంకట్రావు గారు. నిజంగా మేము ఈ రోజున ఆయన చచ్చిపోయిన రోజు కొనియాడుకుంటున్నాం. నిజంగా